బాలేడు అంటే ఒక విషయం. ఇప్పుడు మన రిలీజియన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ రిలీజియన్ మీద మానసికంగా బాగాలేదు, లేకపోతే ఆడవాళ్ళ మీద హిందువులు ముస్లిం పైన ఏమైనా దాడి చేసిర్రా, ఇప్పటి వరకు దాడి చేసిర్రా, వాళ్ళు మన ఆడవాళ్ళని ఇబ్బంది చేయడము, మన ప్రజాస్వామికాన్ని దాన్ని డిస్ట్రాయ్ చేయడము ఎప్పుడు ఇదేనా. ఇప్పుడు మానసికంగా బాగాలేడు, ఓకే యాక్సెప్ట్ చేద్దాం ఈ విషయాన్ని. మరి గతం నుంచి మొగల్స్ నుంచి ఇదే నడుస్తుంది. దీన్ని మానసికంగా బాగలేదని ఎట్లా పరిగణిస్తారు? ప్రజలకు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంట్ కి సిగ్గు లేకుండా దేవుడు దేవత అనేది మనుషుల ఇప్పుడు హిందువుల మనసులే మనోభావాల మీద దెబ్బతిన్నట్టు హిందువులు ఏం చేస్తారంటే నేను చెప్తాను, ఇద్దరు హిందువులు ఐక్యత కావాలి, అది మీ మీడియా ద్వారానే మేల్కుంటారు తప్పితే వాళ్ళు ఇండిపెండెంట్ గా అంటే ఒక్కటి గుర్తు పెట్టుకో, నీకు అవేర్నెస్ లేనని రోజు నువ్వు సైలెంట్ గానే ఉంటావు. ఇప్పుడు పలానా దగ్గర మనకు మంచి జరుగుతుంది, లేకపోతే అక్కడ క్లాసెస్ మంచిగా ఉంటాయి అంటేనే కదా, పబ్లిసిటీ అయితేనే ఎవడైనా పోతాడు. మన హిందువులు ఎట్లా ఇప్పుడు నిగురు కప్పిన నిప్పు లేక పడిపోయారు. దాన్ని జాగృతం చేయాలంటే సోషల్ మీడియా చేయాలి. సోషల్ మీడియా ఇట్లాంటి పెద్దలు, మన మతపరంగా ఉన్న పెద్దలు వీళ్ళు కలిసి చేస్తేనే సామూహికంగా ప్రజలకు అవేర్నెస్ వస్తేనే అయితే ఇది అఖండ భారత్. అర్థమైందా అన్న? ప్రతి విషయంలో ప్రతి విషయంలో హిందువులనే దెబ్బతీస్తూ, హిందువులనే ఇబ్బంది చేస్తూ, హిందువులనే చేస్తుంది. కానీ ఒక హిందూ పోయి ఎప్పుడైనా చేసినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? చరిత్ర పుటంలో ఎక్కడ కూడా లేవు. చూడన్న ఒక విషయం, ఓట్లు వేయించుకున్న సిగ్గు లేని వాళ్ళకి, ఓట్లు వేయించుకున్న వాళ్ళకి ఫస్ట్ సిగ్గు శరం అనేది ఉండాలి. ఎందుకు తెలుసా? వాడు కూడా ఒక హిందువే. ఏం చెప్పే విషయం, అట్లాని మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకొని మేము ఎవరిని ఇబ్బంది చేస్తలేము. మేము మాకున్న ఇది ఒక బృందావనం లాంటిది. నేను ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కల్చర్ అలాంటిది. ప్రతి విషయం ఒక ఎడరైతుంది. అసలు హిందుత్వం లేకపోతే నిజంగా చెప్పాలంటే వేరే కల్చర్ వాళ్ళు ఇప్పుడు ఒక హిందూ అనేది మాతో సకల లోక జనని అంటే సకల లోకాలకున్న విషయాలను, సకల జీవులను, రాజులను కాపాడే దేవత కాబట్టి ఇప్పుడు బతుకమ్మ పండుగ వేస్తుంది. ఎగ్జాంపుల్, దాంట్లో పూలు వేస్తారు, అందరు పిచ్చితనం అంటారు, దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అది సైన్స్ అనేది ఉండల్లా, మామిడాకు పెడుతున్నారు, దానివల్ల ఆక్సిజన్ లెవెల్ ఎందుకు? మన వాళ్ళ టైంలో ఎక్కువ మంది కుమ్మి కొడతారు కాబట్టి మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి. సో నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి విషయంలో సైన్స్ అనేది ఉంది. సకలలోక జనన అని అమ్మవారికి ఉత్తనే బిరుదు ఇయ్యలేరు. ఎందుకు ఇచ్చిర్రు ఆమెకు? ఆమె ప్రతి పర్యావరణాన్ని కానీ సకల సూక్ష్మ నుంచి పెద్ద జీవుల వరకు ప్రతిదాన్ని కాపాడుతుంది కాబట్టి జగానికి జగదంబగా నిలిచింది ఆమె. సో ఆమె అంత ఉన్న దాంట్లో అఖండ భారత్ ఇది. అసలు భారతదేశాన్ని గురించి తెలుసుకోనికి అదర్ రిలీజియన్సే కానీ అసలు ప్రతి వాడు వాళ్ళ రిలీజియన్ సమస్య అవుతుంది. మన వాళ్ళు భగవద్గీత చదువుతలేడు, దేవి పురాణాలు చదువుతలేరు, 4 ఎందుకు ఫస్ట్ తన్నాలంటే తల్లిదండ్రులని అన్నారు. ఎందుకు సార్ వాళ్ళు అవేర్నెస్ ఇస్తలేరు, వాళ్ళకి సిగ్గులేదు. వాళ్ళకేంటి పట్టుకున్నామా, ఉన్నామా, చేసినామా. ఇప్పుడు శివశక్తులు ఉన్నాము, ఏ అవసరం ఉన్నప్పుడు మొక్కుతారు, తర్వాత ఏం మొక్కట్లేదు.